దేవుని వాక్యం గురించి ఒక చిన్న సందేశాన్ని మనము ధ్యానం చేద్దాం. పిల్లలు, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు ఒకసారి చూద్దాం. కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసింది. చాలు పిల్లలు, ఈ లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఈ సంఘటన అనేది మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుని ఒకరోజు ఒక పరిసయ్యుడు విందుకు ఆహ్వానించాడు విక్రయాలు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయగలనని ఆయనను అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ప్రభువు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మరి అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరు పిలిచినా ఆయన కాదనేవాడు కాదు. హీ డినైడ్ నో ఎనీ ఇన్విటేషన్. ఆయన ఎవరు పిలిచినా కూడా దాదాపుగా ఆయన వెళ్ళేవాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి, he was invited to that wedding. ఆయన వివాహానికి పిలువబడినప్పుడు ప్రభువు అక్కడికి వెళ్ళాడు. వివాహము అనేటువంటిది ఇట్ ఈస్ ఎ జాయ్ఫుల్ అకేషన్. అది ఎంతో సంతోషకరమైనటువంటి సందర్భం. పిల్లలు, చాలాసార్లు మన జీవితాల్లో దుఃఖం ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, మనసులో బాధ ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన అనేది చేస్తా ఉంటాం. మరి సంతోష సమయంలో కూడా దేవుణ్ణి ఆహ్వానించుట, దేవునితో సహవాసం చేయుట, దేవుణ్ణి ఘనపరచుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు బాగా సంతోషం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, సమ్టైమ్స్ వి ఫర్గెట్ గాడ్. ఇఫ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ జాయ్ఫుల్నెస్, హ్యాపీనెస్, కొన్నిసార్లు మనము చాలా సంతోషము, చాలా ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభువును మర్చిపోయేటువంటి వారిగా ఉంటాం. కొన్ని వివాహాలు వచ్చినటువంటి సమయంలో మనుషులు చాలా బిజీగా ఉంటారు. కొత్త బట్టలు తీసుకోవాలని, గృహాలను అలంకరణ చేసుకోవాలని, మెనూ ఎలాగ ఏర్పాటు చేసుకుంటాము అని, ఇట్లా రకరకాల వాటి విషయంలో బిజీగా ఉంటారు. కానీ దేవుణ్ణి ఆహ్వానించే విషయంలో మాత్రము ఆలోచన చేయగలిగారు. ఇక్కడ వివాహ సమయంలో యేసుక్రీస్తు ప్రభువును వారు ఆహ్వానించారు. చూడండి, మన జీవితంలో కూడా మనం ఏం నేర్చుకోవాలి అంటే, అన్ని సమయాల్లో కూడా ప్రభువును ఆహ్వానించే వారంగా ఉండాలి. బైబిల్లో ఒక మాట మనం చదువుకుంటాం. ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన. శ్రమ సంభవిస్తే ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి.
మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి. అంటే కష్ట సమయంలో, సంతోష సమయంలో కూడా దేవుణ్ణి మర్చిపోవద్దు అనే విషయం అక్కడ మనము చూస్తాము. వివాహాల సమయాల్లో, కొన్నిసార్లు క్రిస్మస్ వచ్చినప్పుడు, క్రిస్మస్ అకేషన్లో రకరకాల తలంపులు, రకరకాల కార్యక్రమాలు ఇలాంటివి కలిగి ఉంటాము. కానీ ప్రభువుకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అనేది కొన్నిసార్లు మనము ఇవ్వము. ఆడంబరంగా ఆర్భాటాలతో ఎన్నో సంఘటనలు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేటువంటివి జరుపుకుంటూ ఉంటారు. కానీ కొన్ని వాటిల్లో అసలు క్రీస్తు ప్రభువే ఉండదు. జీసస్ విల్ బి ఆబ్సెంట్ in some Christmas occasions because they are not inviting Jesus. ప్రభువుకు మాత్రం వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వక అనేకమైనటువంటి వాటిని చేసుకుంటారు. మన జీవితంలో మరి సంతోషకరమైనటువంటి సమయం వివాహం వచ్చినప్పుడు, ఈ సమయంలో నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే, నేను వివాహం చేసుకునేటువంటి సమయంలో వెడ్డింగ్ కార్డ్స్ వేసి ఫస్ట్ వెడ్డింగ్ కార్డు పైన నేను ఎలోహిం అనే పేరు రాసుకున్నాను. ఎలోహిం అండ్ ఏంజల్స్ అనే పేరు రాసుకున్నాను. ఎలోహిం అంటే దాంట్లో త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు అని అర్థం అన్నమాట. హీబ్రూ లాంగ్వేజ్ అది. ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ కార్డు. వివాహానికి ముందు నేను నా వెడ్డింగ్ కార్డు మొట్టమొదటి దేవుని ఇన్విటేషన్ అని చెప్పి టు ఎలోహిం అండ్ ఏంజల్స్ అని పెట్టి అని రాస్తున్నాను, గోల్డ్ కలర్ దాంతో. నాకు ఇప్పటికి బాగుంటుంది. సరే, జాయ్ఫుల్ అకేషన్స్ అంటే సంతోషకరమైనటువంటి సమయాల్లో కూడా ప్రభువును కలిగి ఉండట అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. 9వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము అని యాయీరు బతిమాలుకుంటా రమ్మంటున్నాడు ఇంటికి. ఇంట్లో ఏముంది? శవం ఉంది. కుమార్తె చనిపోయింది. ఆ ఇంట్లో ఏడుపులు ఉన్నాయి, బాధ, వేదన, మరణము, చెప్పుకోలేనటువంటి దుఃఖము, హృదయాక్రందన, ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి ఆ టైంలో. అటువంటి సమయంలో యాయీరు ఏం చేస్తున్నాడు అంటే, మరి ప్రభు దగ్గరికి వచ్చి తన ఇంటికి రమ్మంటా ఉన్నాడు. డెత్ ఎగ్జిస్ట్ ఎట్ హోమ్. మరణం అనేది ఇంట్లో ఉంది. ఆ సమయంలో యాయీరు అనే అధికారి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును పిలుచుకుంటా ఉన్నాడు. పిల్లల, మన జీవితంలో, మన కుటుంబాల్లో కొన్నిసార్లు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, కొన్ని జటిలమైనటువంటి సమస్యలు, కొన్ని అంతుపట్టని రోగాలు, కొన్ని దీర్ఘకాలపు జబ్బులు, ఇలాంటివి ఉంటాయి. వాటి వల్ల ఎంతో బాధ, ఎంతో కష్టం, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు కుటుంబాల్లో ఉంటాయి. కొద్దిమంది వాటిని భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు పిల్లలు. అయితే ప్రభువును ఆహ్వానించినప్పుడు ప్రభు అక్కడికి వస్తాడు. గుల్షన్ ఎస్తర్ అనేటువంటి ఒక యవనస్తురాలు చిన్న వయసులోనే ఆమెకు తెరాసి స్ట్రోక్ లాంటిది వచ్చి, ముస్లిం అన్నమాట, తెరాసి స్ట్రోక్ లాంటిది వచ్చి మూలపడిపోయింది. ఆమెను మక్కాకు తీసుకెళ్ళారు. ఎన్నెన్నో ప్రార్థనలు చేయించారు. కానీ ఆమెకు బాధ కాలేదు పిల్లలు. అయితే ఆమె ఖురాన్ షరీఫ్లో యేసు ప్రభుని గురించి రాసుంటే దాన్ని చదివింది. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దీర్ఘకాలపు జబ్బు, తెరాసి స్ట్రోక్ అంటే అంతే కదా, యవనస్తురాలు. ఆ సమయంలో ఆమె ప్రార్థన చేసింది యేసు ప్రభు. ఖురాన్ షరీఫ్లో యేసు ప్రభు గురించి రాసింది విని తెలుసుకొని ప్రభు ప్రార్థన చేస్తే గాడ్ విజిటెడ్, దేవుడు ఆమెను దర్శించాడు. ప్రభువు నా నమ్ముకుంది.
ప్రభువుకు సాక్షిగా మారిపోయింది పిల్లలు. సో వీ షుడ్ బి ద పీపుల్ హూ ఇన్వైట్ జీసస్. ప్రభువును ఆహ్వానించేటువంటి ప్రజలముగా మనము ఉండాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం పిల్లలు. లూకా సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. సాయంకాలం కావచ్చినది, రొద్దు గుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి. ఇక్కడ ఇద్దరు శిష్యులను గురించి మనం చూస్తాము పిల్లలు. వాళ్ళు ప్రభువుతో మాట్లాడుతూ అంటున్నారు, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళారు. రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు, ప్రభువా మీరు మాతో కూడా ఉండండి. అక్కడ 2 పదాలు మనం చూస్తాం పిల్లలు. మాతో కూడా ఉండమని వాళ్ళు ఆయన బలవంతం చేస్తే ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళారు. దేవుడు మనతో కూడా ఉండాలి అనే ఆశను కలిగి ఉండుట అనేది చాలా అవసరం. God wants us to be with Him. In the same time, we should have a desire God to be with us. మనం దేవునితో ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే సమయంలో మనం కూడా ఆయన మనతో ఉండాలని మనము కోరుకోవాలి. ఇలా దేవుణ్ణి మనం రిక్వెస్ట్ చేసే కొలది, ప్రార్థన చేసే కొలది, ఆయన స్తుతించే కొలది, ఆయన గురించి ఆలోచించే కొలది ఆయన మనకు దగ్గర అవుతా ఉంటాడు. లోకానికి దగ్గరయ్యేటువంటి వ్యక్తి దేవునికి దూరం అవుతాడు. లోకాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు. ఈ రోజుల్లో మనుషులు లోకాన్ని, లోక సంబంధమైనటువంటి వస్తువులను ప్రేమించి దేవుణ్ణి ప్రేమించలేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. ఇలా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించినప్పుడు ప్రభువు అక్కడికి వెళ్ళారు. అదే విధంగా ఇక్కడ ఒక పరిసయ్యుడు ప్రభువును భోజనానికి ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే ప్రభువు అక్కడికి వెళ్ళాడు. ఈ పరిసయ్యుని యొక్క పేరు సీమోను అని మనం 40వ వచనంలో చూస్తాము. సీమోను అనేటువంటి పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి పిలిచాడు. పిలిచిన తర్వాత ఏమైంది చదవండి. 37వ వచనం. 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. ఆ ఊర్లో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది పిల్లలు. ఆమె వేరే పేరు ఉంటుంది మామూలుగా. ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీ అని కాదు. కాకపోతే ఆమె యొక్క జీవన శైలిని బట్టి, జీవించే విధానాన్ని బట్టి మనుషులు ఆమెకు ఆ పేరు అనేది పెట్టారు. ఆమె ఏం చేసింది అంటే అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. బైబిల్లో ప్రభు దగ్గరికి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చిన సంఘటనలు 2 మనకు కనబడతాయి. కొన్నిసార్లు ఈ 2 ఒకటేనా లేక వేరువేరా అనే సందేహాలు కూడా వస్తూ ఉంటాయి పిల్లలు. చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మార్త ఉపచారము చేసిన అప్పుడు మరియా మిక్కిలి విలువ గల
యేసు పాదములకు పూసి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను తుడిచెను. ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉన్న స్త్రీ కూడా మరి ప్రభు యొక్క పాదాలపై అత్తరు పోసి తల వెంట్రుకలతో తుడిచినట్టుగా మనం చూస్తాం. కనుక కొద్దిమంది ఏమనుకుంటారంటే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ స్త్రీ, ఈ యోహాను సువార్తలో చెప్పబడినటువంటి స్త్రీ ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు కాదు. ఇవి 2 సందర్భాలు కాదు, కానీ ఇది ఒకటే సందర్భానికి సంబంధించింది అని చాలాసార్లు మనం కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం పిల్లలు. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే వాస్తవంగా ఈ 2 సంఘటనలు ఒకటి మాత్రము కాదు, 2 వేరు. ఈ యోహాను సువార్త 12వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ అనేటువంటి పేరు మనకు కనబడటం లేదు. ఏం పేరు కనబడతా ఉంది? మరియా అనేటువంటి పేరు కనబడతా. తర్వాత ఈ 12వ అధ్యాయంలో ఆమె కన్నీరు కార్చినట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత ఇది జరిగిన సందర్భం ఎప్పుడు అంటే మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడేటువంటి సమయం, పాస్ ఓవర్ అంటారు దాన్ని. అంటే మరి ఆ ప్యాషన్ వీక్, మనం గుడ్ ఫ్రైడే జరుపుకునేటువంటి ఆ సమయంలో ప్యాషన్ వీక్ అనేటువంటిది ఒకటి వస్తుంది పిల్లలు. ఆ సమయంలో జరిగినటువంటి సందర్భం ఇది. ఇది ఎక్కడ జరిగింది ఈ స్థలం అని అంటే ఇది బేతనీ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఇది యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన మరి బేతనీ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. అయితే ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ సంఘటన గలిలయ ప్రాంతంలో జరిగింది పిల్లలు. కాబట్టి ఈ 2 కూడా వేరు సందర్భాలు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు వేరువేరుగా ఉన్నారు పిల్లలు. సరే, ఆమె ఏం చేస్తుంది? 37వ వచనంలో మనం చూస్తాము. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాయైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి పిల్లలు. మరి అత్తరు బుడ్డీని గురించి ఇంగ్లీష్లో ఏమని రాశారు అంటే అలాబాస్టర్ బాక్స్ ఆర్ ఫ్లాక్స్ అని రాశారు. అలాబాస్టర్ ఫ్లాస్క్ అని అంటే తెలుగులో అలాబాస్టర్ అనే పేరుకు అతి శుభ్రమైన అని అర్థం పిల్లలు. అతి శుభ్రమైన బుడ్డీలో ఆమె శ్రేష్టమైనటువంటి సెంటును, అత్తరును తీసుకొని వచ్చింది. 38వ వచనం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసింది. చూడండి ఏం చేస్తున్నాను. వాస్తవానికి అక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్ ఎట్లాంటిది అంటే అది డిగ్నిటీస్కి సంబంధించినటువంటి మీటింగ్, పరిస్థితులకు సంబంధించినటువంటి కార్యక్రమం. అక్కడికి ఇలాంటి వాళ్ళు వచ్చేదానికి అవకాశము లేదు పిల్లలు, రాకూడదు అలాంటి వాళ్ళు అక్కడికి. అలాంటి వాళ్ళు అక్కడికి వచ్చేదానికి అవకాశము లేదు. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో ధైర్యం చేసి ఆ స్థలానికి వచ్చింది. ఆ స్థలానికి వచ్చినటువంటి సమయంలో షీఈస్ ఫుల్ ఆఫ్ డిస్పరేషన్. ఆమె చాలా దుఃఖకరమైనటువంటి, బాధకరమైనటువంటి స్థితిలో ఉంది పిల్లలు. షీ వాంట్స్ టు హ్యావ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. పాప క్షమాపణ అనేటువంటిది ఆమెకు అవసరమై ఉంది. ఆ సమయంలో ఆమె మనుషుల వైపు చూడలేదు, మనుషులను లక్ష్య పెట్టలేదు. పరిస్థితి అనుకుంటాడేమో,
పరిసయ్యులు ఏమన్నా అనుకుంటారేమో, ఈ మీటింగ్లో అసలు నేను రాకూడదు కదా అనేటువంటి విధంగా ఆమె ఆలోచన చేయలేదు ప్రియులారా. షీ రెస్పాండెడ్ నో వన్. ఎవరిని కూడా ఆమె లక్ష్య పెట్టలేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలరు. ప్రియులారా, ఆ సమయం సందర్భాన్ని గురించి ఆలోచన చేస్తే ప్రభువు చుట్టూ ఆ సమయంలో చాలా జన సమూహాలు ఉన్నది. అటువంటి సమయంలో కుష్ఠు వ్యాధి కలిగిన వ్యక్తి మనుషుల మధ్యకు రాకూడదు. ఆ రోజుల్లో కుష్ఠు వ్యాధి కలిగినటువంటి వ్యక్తులు ఊరు బయట ఉండేవాళ్ళు, సమాజంలో తిరిగేదానికి లేదు వాళ్ళు. ఇప్పటికి కూడా చూడండి, కొన్ని లెప్రసీ కాలనీలు అనేవి ఉంటాయి. ఆ లెప్రసీ కాలనీస్లో కుష్ఠు వ్యాధి కలిగినటువంటి వాళ్ళు నివాసము చేస్తూ ఉంటారు. ఒక 10 కుటుంబాలు, ఒక 20 కుటుంబాలు. మేము ఒకసారి నెల్లూరులో ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం అంతా కూడా లెప్రసీ కుటుంబాలు ఉన్నాయి. ఎవరిని చూసినా కూడా ఫింగర్స్, ఆ నోస్ అవి లెప్రసీతో నింపబడి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు కొన్ని ప్రాంతాలు వస్తుంది. మన ఎవరు శాంతినగర్, సంతోషం, లెప్రసీ కాలనీస్. ఆ రోజుల్లో లెప్రసీ వస్తే, కుష్ఠు వ్యాధి వస్తే వాళ్ళు సమాజానికి చాలా దూరంగా ఉండేవారు. దే ఆర్ అనేబుల్ టు కమ్ అమాంగ్ ద పీపుల్. దే ఆర్ నాట్ ఫ్రీ. వాళ్ళు రాకూడదు మా మనుషుల మధ్యకి. అయినప్పటికీ కూడా ఇతను ఏం చేస్తున్నాడంటే, ఆ గొప్ప జన సమూహంలో జొరవ చేసుకొని దారి చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చేసాడు. హీ రెస్పాండెడ్ నో. ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చేటువంటి సమయంలో మనుషుల వైపు చూడాల్సిన పనిలే. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. బైబిల్ పట్టుకుంటే చర్చికి వెళ్తున్నాం అని చెప్తే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, తక్కువ చూస్తారేమో మనల్ని. వీ నాట్ టు ఫియర్ అబౌట్ ఎనీవన్, అబౌట్ ఎనీథింగ్. ఎవరి గురించి కానీ దేని గురించి కానీ భయపడాల్సిన పని లేదు ప్రియులారా. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువుని నమ్ముకుంటాడో ఆ వ్యక్తి మేలు పొందుతాడు, బాగుపడతాడు. ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. ఒక త్రాగుబోతు ప్రభువుని నమ్ముకుంటే త్రాగుడు మీద దేవుడు అతనికి జయాన్ని ఇస్తాడు. ఒక వ్యభిచారి, ఒక నరహంతకుడు, ఒక మావోయిస్టు ప్రభువుని నమ్ముకుంటే ప్రభు ఆ వ్యక్తికి పాపం మీద జయాన్ని ఇస్తాడు. మైకేల్ విజయ్ కుమార్ రెడ్డి అని కడపలో మన రాజశేఖర రెడ్డి గారి బంధువు ఆయన, మావోయిస్ట్ ఆయన. ఒకప్పుడు ఎన్టీ రామారావు ఆ కాలంలో తిరిగినటువంటి వ్యక్తి. అయితే ఆయన దేవుని నమ్ముకున్నాడు. నమ్ముకొని అదంతా వదిలేసి ప్రభువుకు సాక్షిగా జీవిస్తాను. నేను చూశాను ఆయన, మైకేల్ విజయ్ కుమార్ రెడ్డి ఆయన పేరు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనిషి యొక్క జీవితాన్ని మారుస్తాడు కనుక సమాజానికి భయపడాల్సిన అవసరము లేదు ప్రియులారా. ఈ స్త్రీ ఎవరికి భయపడటం లేదు. అది డిగ్నిటీస్కి సంబంధించిన మీటింగ్ కదా, నేను వెళ్ళకూడదు అని అనుకోవటం లేదు. నేరుగా అక్కడికి వచ్చేసింది. ఏం చేసింది అంటే, ఆ అత్తరుని ఆయన తల మీద, ఆయన పాదాల మీద పోసింది. అదే కదా మనం చూసేది అక్కడ. ఏం చేస్తుంది? వెనుక తట్టు ఆయన పాదం లేక నిలువుబడి ఏడ్చుచ్చు. చాలు. వాస్తవంగా ఆ దినాల్లో ప్రియులారా, మరి అత్తరు ఏం చేసేవాళ్ళు అంటే, అత్తరు కానీ తైలం కానీ తల మీద పోసేవాళ్ళు. మామూలుగా అభిషేకించేటువంటి సమయంలో సౌలును
సమూయేలు అభిషేకించేటువంటి సమయంలో, దావీదును సమూయేలు అభిషేకించేటువంటి సమయంలో, మరి ఏలియా ఎలీషాను అభిషేకించేటువంటి సమయంలో, రాజులను అభిషేకించేటువంటి సమయంలో తైలాన్ని తీసుకొని కొమ్ములో పోసి ఆ తల మీద వాళ్ళకి అభిషేకం అనేది చేసేవారు. అది గౌరవ సూచన ప్రియులారా. కానీ ఈమెం చేస్తుంది అంటే తల మీద పోయకుండా పాదాల మీద పోయడం అనేది అది ఎలాగుంది అంటే, ఐఎమ్ నాట్ వర్తీ ఈవెన్ టు అనాయింట్ యూ. నీ తల మీద అత్తరు పోసి నిన్ను అభిషేకించుటకు నేను అర్హురాలను కాదు. పాదాలను తాకడం అంటే అది ఎంతో దీనత్వానికి గుర్తు ప్రియులారా. పాదాలను తాకటం అంటే అది ఎంతో గౌరవానికి గుర్తు, గౌరవానికి గుర్తు ప్రియులారా. ఈమె అలాంటి పని ఇక్కడ చేస్తాను. ఏం చేస్తుంది? ఇంకా 38వ వచనం మనం చూస్తే, వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలుచుండి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు పాదాలకు పూస్తా. అంటే ఎంతవరకు ప్రభువును గౌరవించింది అంటే, అంత దీనంగా ఆమె తగ్గించుకొని ప్రభువును గౌరవించింది, అంత రెస్పెక్ట్ ఇచ్చింది ప్రభువుకి. పాదాలు పట్టుకోవడం అంటే అది ఎంతో గొప్ప భాగ్యం ప్రియులారా. అది ఎంతో గొప్ప సబ్మిషన్ అంటారు. సబ్మిషన్ అంటే తను తాను ప్రభువుకు సమర్పించుకున్నటువంటి విధంగా ఆమె అక్కడ కనబడతా. అంతేకాకుండా ప్రభువును ఆమె ముద్దు పెట్టుకుంటా ఉంది ప్రియులారా. ఇట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ అఫెక్షన్. ప్రభువు పట్ల ఆమెకు ఉన్నటువంటి అభిమానాన్ని ఆమె ఆ విధంగా వ్యక్తపరుస్తా ఉంది. ఆ ముద్దు పెట్టుకునేటువంటి దాని గురించి గ్రీకులు ఏమని రాశారు అంటే, కాథేఫిలియా అనేటువంటి పేరును వాడారు ప్రియులారా. అంటే ఆమె ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఆ తర్వాత మనము చూస్తాము ప్రియులారా దాని గురించి. అంటే అంతగా ప్రభువును ఆమె ప్రేమించింది, అంతగా ప్రభువును ఆమె గౌరవించింది. తర్వాత ఏం చేస్తా ఉంది? కన్నీరు కారుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. సహజంగా కన్నీరు అనేది ఊరికే రాదు, ఊరికే రాదు కన్నీరు. ఇది దేనికి సూచనగా ఉంది అంటే, ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డీప్ రిపెంటెన్స్. లోతైన పశ్చాత్తాపానికి ముంగుర్తుగా కన్నీరు ఆమె కారుస్తా. వాస్తవంగా ఆమెను గురించి వేరే బైబిల్ ఏమని రాశారంటే, షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్ అని రాశారు. ప్రాస్టిట్యూట్ అంటే వేశ్య అని అర్థము ప్రియులారా. ఇక్కడేమో పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని మనము చూస్తాం. వాస్తవానికి షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. ఆమె ఒక వేశ్యగా ఉన్నట్టుగా కనబడతాం. ఈవెన్ జీసస్ లవ్స్ దెమ్ ఆల్సో దెమ్ టూ. అటువంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించాడు ప్రియులారా. He never denied even such kind of people. అలాంటి వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు తృణీకరించాడు. పశ్చాత్తాప పడుతూ కన్నీటిని ఆమె ప్రభు యొక్క పాదముల మీద కారుస్తుందనేది మనము చూస్తాం. సరే, 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుంటా. యేసు ప్రభువుని ఏ వ్యక్తి అయితే ఆహ్వానించాడో ఆ వ్యక్తి ఆ సంఘటన అంతా చూస్తూ ఏమనుకుంటున్నాడు? ఈయన ప్రవక్త అయితే నిజంగా తను ఎవరైతే పట్టుకున్నారో ఆ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలీదా అన్నట్టుగా అనుకుంటా ఉన్నాడు ప్రియులారా. ఈయన నిజంగా ప్రవక్త అయితే మరి ఈయన తాకినటువంటి ఆ స్త్రీ ఎలాంటిదో అనేది ఆయనకు తెలియదు. వాస్తవంగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో
మరి ఇట్లాంటి పాపాత్మ సంబంధమైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే ఈ ఆచారం అపవిత్రం అయిపోద్దని అనుకునేవాళ్ళు. పరిసయ్యులు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన వారు. అలా ప్రత్యేకింపబడినటువంటి వారుగా వారు జీవిస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ హృదయాలు మాత్రం ఎలా ఉండేదంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండేది. సున్నం కొట్టిన సమాధిని మనం చూస్తాం అక్కడక్కడ. ఈ రోజుల్లో అంత మార్బల్స్, పాలరాళ్ళు, పాలరాళ్ళతో సమాధులు చేస్తారు. మంచి కాస్ట్ ఐటమ్ ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తారు వాటిని. కానీ లోపల ఉండేది ఏంటి? కుడిపోయిన శవం. పైకి చూస్తేమో మంచి అందమైనటువంటి సమాధి. ప్రభు చాలా ఖండించాడు వేషధారుల గురించి. మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం చదువుకుంటే అక్కడ వేషధారుల గురించి, శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ప్రభువు చాలా ఖండించాడు పిల్లలు. సరే, ఇక్కడ సీమోను అనుకుంటా ఉన్నాడు, ఈయన నిజంగా ప్రవక్తగానైతే ఆయన తాకినటువంటి ఈ స్త్రీ ఎలాంటిదో ఆయనకు తెలియదు. హీ నోస్ హూ షీ ఈజ్, ఆమె ఎవరో ఆయనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి వాళ్ళ కోసమే వచ్చాడు. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళని పిలిచేదానికి ఆయన వచ్చాడు. వాళ్ళతో సహవాసం చేసేదానికి ఆయన వచ్చాడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం పిల్లలు. సమస్తమైన సుంకరులు పాపులట. రకరకాల పాపం చేసినటువంటి వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చాడు. అది చూసి అనుకుంటున్నారు, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుక్కుంటా ఉన్నారు. మామూలు సణగుతా ఉన్నారు, గొణగుతా ఉన్నారు. ఈయనేంటి యూదుడై ఉండి ఈ పాపులతో సుంకలతో సహవాసం చేస్తున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు సణుక్కుంటా ఉన్నారు పిల్లలు. కానీ ప్రభువు అలాగే ఎప్పుడూ అనుకోలేదు. హీ లవ్ ద సిన్నర్స్, ఆయన పాపులను ప్రేమించాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. జనసమూహము నీ మీద పడుచుండుట చూస్తా ఉన్నావు కదా. ఎంతమంది వచ్చి నీ మీద పడుతూ ఉన్నారు, ఎంతమంది వచ్చి నిన్ను తాకుతా ఉన్నారు, నీ మీద పడుతున్నారు, తండాలుగా వచ్చి, గుంపులుగా వచ్చి అన్నట్టుగా మాట్లాడుతున్నారు పిల్లలు. అంటే ప్రభు ఏదో ఒక ప్రత్యేకంగా ఎక్కడో ఒక చెట్టు కింద, ఎక్కడో ఒక ఇంట్లో ఆయన ఉండలేదు. ఆయన మనుషుల మధ్య సంచరించాడు, పాపులతో కలిసి భోజనము చేశాడు, పాపులతో కలిసి ఆయన తిరిగాడు, పాపులను ఆయన అంతగా ప్రేమించాడు. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఈ పరిస్థితుడు అనుకుంటా అన్నాడు, ఈయన ప్రవక్త అయితే మరి ఆయన తాకింది ఎవరు అంత మాత్రం ఆయనకు తెలియదా అని లోపల అనుకుంటా ఉన్నాడు పిల్లలు. 40వ వచనం చదవండి. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని చాలు. ఇప్పుడు అర్థమవుతుంది సీమోనుకి యేసుక్రీస్తు ప్రభు నిజంగా ప్రవక్త కాదన్న సంగతి. సీమోను ఏం ఆలోచిస్తున్నాడు అన్న సంగతి ప్రభువు గుర్తించాడు, ఇలా గ్రహించాడు. ఆయన ప్రవక్త కాబట్టే దాన్ని ఆయన రికగ్నైజ్ చేశాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 5:22. యేసు వారి ఆలోచనలను ఎరిగి. చాలు.
ఏమంటే ఆలోచనలు మనం తెలుసుకోగలమా? ఎవరు ఏం ఆలోచిస్తున్నారో మనం తెలుసుకోలేము. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ మాటను బట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది. కానీ వాళ్ళు మాట్లాడకుండా అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకి తెలియదు. వీ కెనాట్ రికగ్నైజ్ ద హ్యూమన్ థాట్స్. మనుషుల యొక్క ఆలోచనలు మనం గుర్తించలేము. పిల్లలు మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. యేసు వారి తలంపులను గ్రహించి, వాళ్ళ తలంపులు గ్రహించాడు. పిల్లలు వాళ్ళ తలంపులు ఎంతవరకు పొల్యూట్ అయిపోయినాయని కూడా ఆయనకు తెలుసు. వాళ్ళు ఎటువంటి దురాలోచన కలిగి ఉన్నారనేది కూడా ఆయనకు తెలుసు. ఆయన మానవుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. పిల్లలు ఈ పరిస్థితికి వెంటనే యేసు ప్రభువుని గురించి అర్థం కావట్లేదు. ఇది నిజంగా ప్రవక్తేనా అన్నట్టుగా తనలో తాను అనుకుంటా ఉన్నాడు. పిల్లలు యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అంతకుముందు చాలాసేపు మాట్లాడింది. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె ప్రభువుతో మాట్లాడుతూ ఉంది. ఒక సందర్భానికి వచ్చేసరికి ప్రభు ఆమె యొక్క అంతర్గాథను తెలియపరిచినప్పుడు ఆమెకి ఏం అర్థమైంది అంటే, నాతో మాట్లాడుతున్నటువంటి ఈయన ప్రవక్త అని అర్థం. అందుకే ఆమె అలా చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తా. ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ హీ విల్ బి నోన్ హూ హీ ఈజ్. పిల్లల కాలక్రమేణా యేసుక్రీస్తు ఎవరో అనేటువంటిది ఆయన గురించి ఆలోచించే వారికి అర్థం అవుతుంది. సీమోన్కి అర్థం కావట్లే. సీమోన్ ఏమనుకుంటున్నాడు? ఈయన ప్రవక్తేనా? ఈయన ప్రవక్త అయితే ఈయన తాకిన వ్యక్తి ఎవరో ఆయనకి తెలుసు కదా, తెలుస్తుంది కదా అన్నట్టు అనుకుంటానంటే ప్రభువు సీమోన్తో మాట్లాడుతున్నాడు. పిల్లలు ఏమని మాట్లాడాడు? ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ప్రియులు సీమోనుకు మరి తానేంటో, తాను ఆలోచిస్తున్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ ఏంటో అనేది అర్థమయ్యేదాని కోసం ఒక చిన్న ఉపమానాన్ని ప్రభువు చెప్తా. ఆ ఉపమానంలో ఏమని చెప్తున్నాడు అంటే, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 70 దేనారములు అచ్చి ఉండింది. ఒక ఆయన అప్పు ఇచ్చాడట ఇద్దరికి. ఒక అతనికి ఏమో 50 దేనారాలు ఇస్తే ఇంకొక ఆయనకి ఏమో 500 దేనారాల అప్పు ఇచ్చాడట. పిల్లలు మరి వాస్తవంగా ఆ రోజుల్లో దేనారం అనేటువంటిది ఎలాంటిది అంటే, ఒక వ్యక్తి ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వరకు పని చేస్తే అప్పుడు ఒక దేనారం అతనికి ఇచ్చేవారు. రోమన్ గవర్నమెంట్, రోమా ప్రభుత్వం ప్రకారం అలాగా ఉండేది. చూడండి మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 2వ వచనం చూడండి. దినమునకు ఒక దేనారం చొప్పున, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే ఒక దేనారము ఇచ్చేవాడు వీళ్ళకి. సో ఈ ధనవంతుడు ఏం చేశాడు అంటే 2 వ్యక్తులకి డబ్బులు ఇచ్చాడు. దేనారం 2, ఒక ఆయనకేమో 50 దేనారాలు ఇచ్చాడు, ఇంకొక ఆయనకేమో 500 దేనారాలు ఇచ్చాడు. అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం. ఏమని చూస్తున్నామంటే, ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో
ఎవడు అతను ఎక్కువగా ప్రేమించిన ఏమో చదవండి అది చెప్పమని అడిగాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినా చెప్పమని అడిగి, అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచింది. మరి 50 దేనారాలు తీసుకున్నటువంటి వ్యక్తిని ఎక్కువగా క్షమించాడా, లేక 500 దేనారాలు తీసుకున్న వ్యక్తిని ఎక్కువగా క్షమించాడా, ప్రేమించాడా? పిల్లలు 50 దేనారాలు అంటే ఎన్ని రోజులు ఫుడ్ వస్తుంది? 50 రోజులు బ్రతకొచ్చు. అది చిన్న అమౌంటే ఒక రకంగా చెప్పాలి. 500 దేనారాలు అంటే 500 రోజులు. 500 రోజులు అంటే దాదాపు 1.5 year. ఎవరైనా మనకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు బాకీ ఉన్నారు, ఒక 5,000 బాకీ ఉన్నారనుకోండి, అది సరిపోతే కొంత వాళ్ళ దగ్గర లేదు కదా అని చెప్పి మనము క్యాన్సిల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అదే మనకు ఒక 5 లక్షలు లేకపోతే ఒక 2 లక్షలు ఇవ్వాలనుకోండి, మనము క్యాన్సిల్ చేయలేము క్లియర్. అది ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ ఇద్దరిని కూడా క్షమించి ఆ రుణాన్ని ఆయన కొట్టేస్తా ఉన్నాడు. ఎందుకు క్షమించాడట? ఎందుకు క్షమించాడు చెప్పండి? వాళ్ళ దగ్గర అప్పు తీర్చుటకు వాళ్ళ దగ్గర ఏమీ, ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించను. అక్కడ చదువుతున్నటువంటి పదాలు ఎలా ఉన్నాయి అంటే క్షమాపణ గురించిన పదాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. క్షమాపణ అనేటువంటి పదాలను అక్కడ మనము చూస్తాము. వాళ్ళు అప్పు తీర్చేదానికి వాళ్ళకి శక్తి లేదు. దే ఆర్ అనేబుల్ టు పే ద మనీ ఆర్ దేనార్స్. ఆ డబ్బులు చెల్లించేదానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు. దీంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పిల్లలు, ఒక పాపి తాను చేసినటువంటి పాపానికి తీర్చుకునేదానికి ఎంత మాత్రం కూడా వీలు. ఆ పాప రుణము అనేటువంటిది అలాగే ఉండిపోవాలి. చేసినటువంటి పాపానికి ఆ రుణం చెల్లించేటువంటి దానికి అతని దగ్గర ఏమీ కూడా లేదు. పాపం అయితే చేశాడు, అప్పు అయితే చేశాడు, చెల్లించేదానికి ఏమీ లేదు. క్షమించబడేదానికి, తీర్చుకునేదానికి, రుణం చెల్లించేదానికి ఏమీ లేదు. అయితే యజమానుడు ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళు కట్టేదానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి నేనే వీళ్ళని క్షమించేస్తాను. పిల్లల యేసుక్రీస్తు ప్రభు మరి మన పాప రుణాన్ని ఆయన చెల్లించాడు. హీ బాట్ us with his blood. తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. నేను ఒక ట్రాక్ చూశాను ఇంగ్లీష్ చాలా కాలం క్రితం. దానికి ఒక హెడ్డింగ్ పెట్టారు. ఏంటి అంటే హీ పెయిడ్ ఫుల్ అని పెట్టారు. మన రుణాన్ని ఆయన సంపూర్తిగా చెల్లించేశాడు అని దాంట్లో రాశారు. పిల్లలు, మనం పాపం చేశాము, ఆ పాప రుణాన్ని మనం చెల్లించలేము. అయితే యేసుక్రీస్తు ప్రభు తాను రక్తం కార్చుట వలన, తాను మరణించుట వలన ఏమైందంటే మనం ఫ్రీ అయ్యాం. మనం కట్టాల్సినటువంటి దాన్ని ఆయన కట్టాడు. మరి ఇక్కడ 50 దేనారాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, 500 దేనారాలు తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరి పాపములు ఎక్కువగా క్షమించను అని అక్కడ కౌంటింగ్ మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు ఆయన చెల్లించినటువంటి ఆ రుణపత్రం, యేసుక్రీస్తు శిలువలో కార్చినటువంటి ఆ రక్తము ఎంత ఘోరమైనటువంటి పాపినైనా, ఎంత చిన్న పాపినైనా రక్షించగలిగినటువంటి సామర్థ్యత కలిగి, అది మనం నేర్చుకోవాలి. కొద్దిమంది కొన్ని పాపాలే చేస్తారు, కొద్దిమంది చాలా పాపాలు చేస్తారు. అయితే కొన్ని పాపం చేసినటువంటి వ్యక్తికి క్షమాపణ ఉంది, చాలా పాపం చేసినటువంటి వ్యక్తికి కూడా క్షమాపణ ఉంది. పిల్లలు,
బైబిల్లో మాట మనం చూస్తాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయాలి. జీసస్ పేడ్ ఫుల్ ఆఫ్ డెట్. మన రుణాన్ని యేసుక్రీస్తు ప్రభువు సంపూర్తిగా చెల్లించేశాడు ప్రియులారా. కాబట్టి ఎటువంటి పాపి అయినా సరే, అతను ఎటువంటి నరహంతకుడైనా, అతను ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినా సరే, ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తిని ప్రభువు క్షమిస్తాడు. బైబిల్లో ఒక మాట మనం చదువుతాం, యేసుకేలు, దుష్టుడు మరణము నందుట నాకు సంతోషము కాదు, అతడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. నాకు సంతోషం. మరి పౌలు సౌలుగా ఉన్నటువంటి దినాల్లో ఎంతో మందిని హింసించాడు, సంఘాన్ని భయంకరంగా హింసించాడు, చెరసాలలో వేశాడు. మరి ఎంతమంది ఆయన చంపాడో లేదో మనకు అంత వివరాలు లేవు తెలియదు. బట్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్. అయితే దేవుడు సౌలును క్షమించాడు. 47వ వచనం చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చదవండి. ఎవనికి కొంచెంగా క్షమింపబడును వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేది. చాలు ప్రియులారా, ఇక్కడ ప్రేమించుట వలన క్షమించబడుట అనేది కాదు, కానీ ముఖ్యంగా ఆమె ప్రభువునందు విశ్వాసము ఉంచింది. ఆమె ప్రభువును ప్రేమించింది, ప్రభువును గౌరవించింది, ప్రభు సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుంది. ఎంతో పశ్చాత్తాపంతో ప్రభువు యొక్క పాదాలపైన కన్నీరు కార్చింది. ప్రభు పట్ల విశ్వాసంతో చూసింది ప్రియులారా. ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ పాపంలో క్షమింపబడు. అదే కదా అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. ప్రియులారా, అంత అధికారపూర్వకంగా ఎవరు చెప్పలేరు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పాపములను క్షమించేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, చూడండి, మార్కు రాసిన సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుకి మానవ యొక్క పాపములు క్షమించే అధికారాన్ని ఆయన కలిగి ఉంది. ఎందుకు అంటే, ఆయనే మనుషులందరి పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక రక్షకుడు. ప్రియులారా, ఆయనే సర్వమానవ పాప క్షమాపణ కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు. ఆయన వద్దనే ప్రతి మనిషికి పాప క్షమాపణ అనేది ఉంది. ఆయన వద్దనే ప్రతి ఒక్కరికి పాప విమోచనం అనేటువంటిది ఉంది. ఆయన ద్వారా ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళగలుగుతారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మన పాపములను ఆయన మ్రాను మీద మోసాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అన్నది. కాబట్టి ఆయన సమస్త మానవ పాప క్షమాపణ కొరకు
శిలువలో తన రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు కనుక ఆయన ఒక్కడే మానవుని యొక్క పాపమును క్షమించగలిగిన అధికారం గలవాడు. ప్రియులారా, ఈ మాట చెప్పేసరికి శాస్త్రులకి పరిసయ్యులకి ఒక మాట ఒక తలంపు వచ్చింది. ఏమంటున్నారు అక్కడ వాళ్ళు 49లో, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపమును క్షమించుచున్న ఇతడు ఎవరు? హూ ఇస్ హీ? ఎవరైనా పాపం క్షమించబడింది అంటున్నాడే, మరి ఆ అధికారం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా అసలుకి అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ఆలోచనలో ఒక అర్థం ఉంది. ప్రియులారా, వాళ్ళు ఆలోచించే అర్థం ఏంటి అంటే దేవుడు ఒక్కడే పాపములను క్షమించేవాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చూడండి, 6-7 వచనాలు. శాస్త్రులలో కొందరు, శాస్త్రులు అంటే ఎవరు? స్క్రైబ్స్. వాళ్ళు శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు. యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో హేరోదు ఏం చేశాడు? శాస్త్రులను పిలిపించాడు. చూడండి, ఎక్కడ క్రీస్తు పుట్టాడు చెప్పండి అన్నట్టుగా వాళ్ళని విచారించాడు. ప్రియులారా, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చున్నారు. వారు ఇతడు ఎందుకు ఇట్లా చెప్తా ఉన్నాడు? దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవరు అని శాస్త్రులు అనుకుంటారు. నిజమే, వాళ్ళు అనుకుంది 100% కరెక్ట్. ప్రియులారా, ఎందుకంటే దేవుడు తప్ప పాపమును క్షమించగలిగినటువంటి వాడు ఎవడు కూడా లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు అంటే దాని అంతరార్థం ఏంటి అంటే ఆయనే దేవుడు అనే అర్థం. ప్రియులారా, రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని మనం ఇక్కడ చూస్తాము. అలాగే యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం లాస్ట్లో మనం చూస్తే, యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం ఆ మాటలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు కనుక హీ హ్యాస్ అథారిటీ టు ఫర్గివ్ హ్యుమానిటీ. మానవులను క్షమించే అధికారము ఆయన కలిగి ఉన్నాడు. పిల్లలు, ఇప్పుడు లాస్ట్ చివరిగా 50వ వచనం ఒకసారి చదవండి. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించదు, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో నీ విశ్వాసము నిన్ను రక్షించదు. She has received the forgiveness of sin and salvation that God bestows, grants. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ రక్షణ, దేవుడు అనుగ్రహించేటువంటి పాప క్షమాపణ ఆమె పొందుకుంది. ఎలా పొందుకుంది అంటే విశ్వాసంతో పొందుకుంది. జైలు అధికారి పౌలు శీలను అడిగాడు, అయ్యలారా, రక్షించబట్టకు మేమేమి చేయాలి? రక్షించబడాలంటే మేమేం చేయాలి? వాళ్ళు అన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షించు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనిషి పాప క్షమాపణ పొందుకుంటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనిషి రక్షణ పొందుకుంటాడు. రక్షణ పొందుకోవడం అంటే ఏంటి? నరకం నుంచి తప్పించుకోవడమే.
పాప క్షమాపణ పొందని వ్యక్తి నరకానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ రోజు చనిపోయినా ఆ రోజు వెళ్ళిపోతాడు పాతాళానికి, ఆ క్షణంలోనే వెళ్ళిపోతాడు ప్రియులారా. అది బైబిల్ చెప్తున్న నగ్న సత్యం. అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఆ పాతాళాన్ని తప్పించుకుంటాడు, నిత్య నరకాన్ని తప్పించుకుంటాడు. కాబట్టి ఈమె పాపాత్మురాలైన స్త్రీగా ఆ స్థలానికి వచ్చి పరిశుద్ధపరచబడిన స్త్రీగా అక్కడి నుంచి వెళ్తారు. ప్రభు యొక్క ప్రేమను, ఆ ప్రేమలో ఉన్న క్షమాపణను, సమాధానమును పొందుకొని అక్కడి నుంచి ఆమె తిరిగి వెళ్తాం. ఇక్కడ తమాషా ఏంటంటే ప్రభువును పిలిచినటువంటి వ్యక్తి ఆ మేలు పొందుకోలేదు. ప్రభు దగ్గరికి ఎటువంటి గ్రహింపుతో వచ్చింది ఆ స్త్రీ మాత్రం పొందుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఇంకా దురాలోచనలోనే ఉన్నాడు. ఎవరు? సీమోను. అయితే ప్రభు దగ్గరికి ఆమె వచ్చి ట్రాన్స్పరెన్సీ తన బాధ వ్యక్తం చేసుకొని తగ్గించుకొని దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క క్షమాపణ, ప్రభు ఇచ్చినటువంటి ఆ సమాధానాన్ని పొందుకున్నట్టు నుంచి ఆమె వెళ్ళిపోతున్నాం వ్యక్తిగా. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభువును మనం మరి ఆహ్వానించేటువంటి వారంగా, అలాగే మన యొక్క నిజస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకునేటువంటి వారంగా, ప్రభువును గౌరవించేటువంటి వారంగా, ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకునేటువంటి వారంగా, ఆయన ఇచ్చేటువంటి విడుదల, క్షమాపణ, నిత్య జీవాన్ని పొందుకొని ఆయనకు సాక్షిగా జీవించేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటాను. దేవుడు తన వాక్యాన్ని జీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి రాత్రికాల సమయంలో మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో దేవా, మేము అన్ని సమయాల్లో కూడా మిమ్మల్ని ఆహ్వానించే వారంగా ఉన్నట్లు దేవా మీరే కనికరించి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. అలాగనే ప్రభా, మా యొక్క నిజస్థితిని మేము గుర్తించి గ్రహించి మీ పాదాలు పట్టుకునే వారంగా ఉండటకు మమ్మల్ని మేము ప్రభా మీ సన్నిధిలో దీనులమై తగ్గించుకొని ప్రభా మీరిచ్చేటువంటి ఆ యొక్క ఆయన ఆ పరిశుద్ధత ఇవన్నీ మేము పొందుకొని జీవించుటకు సహాయం చేయండి. మీ వద్ద క్షమాపణ కలదు, మీ వద్ద సమాధానం కలదు ప్రభా, మీ వద్ద ప్రేమ కలదు ప్రభా. నాయన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని చేర్చుకునే ప్రభా, మిమ్మల్ని ఆహ్వానించినటువంటి వారికి ప్రభా మీరు వారి వద్దకు వెళ్ళేటువంటి దేవుడు నాయన. ఎవరిని కూడా మీరు కాదనేటువంటి దేవుడు కాదు ప్రభా. మీరు పాపులను ప్రేమించేటువంటి దేవుడు ఆయన, పాపుల కొరకై ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద మీరు ఆయన పాపమును క్షమించే అధికారం కలిగినటువంటి వాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాల్లో మీరు మమ్మల్ని ప్రేమించి ఆయన అనేక విషయాలు మీరు మాకు తెలియపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కొరకు మమ్మల్ని అన్ని విషయాల్లో జీవింపచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, మన కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి, దేవుని వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తోడై ఉంది, కాపాడును. ఆమేన్.